బ్యాక్ టు మై ఛానల్. డే 6 వ్లాగ్ వచ్చేసి కొడైకెనాల్ డే 2 అనమాట. సో ఫస్ట్ పార్ట్ 1 కొడైకెనాల్ డే 1 నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను ఆల్రెడీ వీడియో అయితే ఉంది. ఎవరైనా చూడలేదు అంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసేయండి. సో డే 1లో ఏంటంటే నేను ఆ సరౌండింగ్లో వాకబుల్ డిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో తిరిగేసాను. డే 2లో మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో ముందుకెళ్తే మీకు ఒక్కొక్కటి ఇంకైనా అప్డేట్ ఫర్దర్గా ఇస్తాను. సో స్టే ట్యూన్డ్. Hey guys, welcome back to my channel. I hope all doing good. సో ఈరోజు వచ్చేసి కొడైకెనాల్ డే 2 వ్లాగ్ అనమాట. ఇది వచ్చి పిల్లర్ రాక్స్ అనమాట వ్యూ పాయింట్. సో మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా వ్యూ పాయింట్ మొత్తం. సో ఇక్కడ మాకు క్లౌడ్స్ కూడా భలే పాసెస్ అవుతుంది, లైక్ మంచు మొత్తం భలే చూస్తున్నట్టుంది. అయితే చాలా క్రౌడ్ ఉంది. సో మేమంత కాబట్టి చాలా క్రౌడ్ ఉన్నది. సో మిగతావి నేను చాలా వెళ్ళబోతున్నాను. స్టే ట్యూన్డ్, మిగతా అన్ని మీకు నేను అప్డేట్ తీసుకుంటాను. ఫర్దర్గా అప్డేట్స్ ఇస్తానని చెప్పాను కదా. సో ఆ అప్డేట్స్ ఏంటి అంటే, సో మనకి ఇప్పుడు వ్యాన్ బుక్ చేసుకున్నప్పుడు చాలామంది చాలా కాస్ట్ అయితే చెప్తారు. సో తెలియని వాళ్ళైతే బుక్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అంటే తెలియని వాళ్ళకి అసలు ఆ ప్రైజెస్ అంత వర్తిట కాదు అంటారు. సో వర్తిట అయితే కాదండి. మరీ 4000 5000 ఏంటండి బాబు, దగ్గరికి పట్టుకెళ్తారు. సో నేనైతే వ్యాన్ బుక్ చేసుకున్నాను. అది వచ్చేసి 2000 కాస్ట్ అనమాట. సో మాకైతే రూమ్ దగ్గర నుంచి పికప్ చేసుకున్నాడు మేము ఎక్కడైతే స్టే చేసామో. అండ్ ఫర్దర్గా మీకు అక్కడ లంచ్కి కానీ దేనికి కానీ వాళ్ళు స్టాపేజ్ ఇస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మేము గునా కేవ్కి వెళ్ళాం. గునా కేవ్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో చూసేయండి. సో గైస్, నెక్స్ట్ మనం వచ్చేసి ఒక ప్లేస్కి వచ్చాం అనమాట. ఆ ప్లేస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ హింట్ అయితే ఇస్తాను. హాట్స్టార్లో ప్లే అవుతున్న మంజుమిల్ బాయ్స్ ఎంతమంది చూసారో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఆ ప్లేస్కి అయితే మేము వచ్చాం అనమాట. స్పెషల్గా నేను ఈ ప్లేస్ చూడడానికి కొడైకెనాల్ వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందంటే చాలా క్రౌడ్ ఉంది. మిగతా స్పాట్స్ కూడా ఉన్నాయి. ఐ హోప్ నా వీలైనంత వరకు మీకు అవన్నీ చూపిస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గునా కేవ్కి వస్తే మాత్రం నాకు బాగా గుర్తొచ్చేది సుభాషు. ఇది బాగా గుర్తొస్తుందండి, ఎందుకంటే మంజుమిల్ బాయ్స్ చూడని వాళ్ళే ఉండరు. సో నేను అది చూసిన తర్వాత నాకు ఇంకా యాంగ్జైటీ అయిపోయింది అనమాట, వెళ్ళాలి చూడాలి అని చెప్పేసి. ప్లేస్ అయితే బాగుంది. నెక్స్ట్ వచ్చేసి పైన్ ఫారెస్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫోటోషూట్స్కి చాలా బాగుంది ప్లేస్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది చూసారా,
జామున్ ట్రీ అంట. ఇది 500 years ఓల్డ్ ట్రీ అంట. కానీ ఇది చూపించడం వల్ల చూడడం వల్ల ప్రయోజనం నాకైతే అనిపించలేదు. ఎందుకంటే రోడ్ సైడ్కి ఆపేసి అక్కడక్కడ చూసేయండి అంటారు. దానికి కూడా అసలు వర్తిట్టేనా అండి, అది కూడా చూపిస్తామని చెప్పేసి ఒక లిస్ట్లో యాడ్ చేసి పేమెంట్ తీసుకుంటున్నారు. సో ఈ వీడియో చూడడం వల్ల మీకు అనిపించవచ్చు నిజంగా వర్తిట్టేనా, నిజంగా వర్తిట్ కాదండి. సో కొంచెం మాట్లాడుకోండి. ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా వెళ్తున్నాం కాబట్టి సో ఆ కాస్ట్ అనేది మీరు డిస్కషన్ చేసుకుంటేనే సెట్. ఏదో వచ్చేసాం కదా వెళ్ళిపోదాం, పోతే పోయింది కాదు. బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్లాన్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డీటెయిల్స్ ఏంటి, అక్కడ కాస్ట్ ఏంటి, అసలు అక్కడ ఇది వర్తిట్టా కాదా, అసలు ఇన్ని ప్లేస్లు మనకు కవర్ చేస్తారా లేదా అనే దాన్ని బట్టే మీరు ఖర్చు పెట్టండి. ఎందుకంటే మేము వెళ్ళి చాలా సఫర్ అయిన తర్వాతే నేను వీడియో పెడుతున్నాను. ఎందుకంటే ఈ వీడియో వల్ల చాలామంది తెలుసుకుంటారని నాకు అనిపించింది చెప్పాను. మీకు ఏదైనా రాంగ్ అనిపించుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. కొడైకెనాల్ అవని, ఊటీ అవని ఎక్కడికి వెళ్ళినా మనకి కళ్ళెదురు కనబడేవి చాక్లెట్స్ అనమాట. వివిధ రకాలు అసలు చాలా బాగున్నాయండి చాక్లెట్స్. అయితే నేను కూడా కొన్ని తీసుకున్నా, బట్ ఆ క్లిప్స్ పెట్టడం మర్చిపోయాను. సో మీకు ఏ రకాలు కావాలి, ఎలాంటి ఫ్లేవర్స్ కావాలి, అన్ని రకాలైతే మీకు ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రెస్టారెంట్ ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. బస్ స్టాప్కి దగ్గరలోనే ఉంది. ఎవరైనా వెళ్తే విజిట్ చేయండి. కొన్ని ప్లేసులకి వెళ్ళాము అంటే కొన్ని కొనుక్కుంటాం. ఎందుకు కొనుక్కుంటాం, ఆ ప్లేస్కి తగ్గట్టు మనకు గుర్తుంటుంది అని. అలాగే మా రూమ్ దగ్గర ఈ స్టోర్ అయితే నాకు కనపడింది అనమాట. కొన్ని క్యాండిల్స్ అని, కొన్ని కీ చైన్స్ అని, మనకి లైక్ ఎలా అంటే యాంటిక్ పీసెస్ అని అవన్నీ ఉన్నాయన్నమాట. బట్ నాకు నచ్చినవి కొన్ని తీసుకున్నాను. అవి వీలైతే షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను వీలైతే. అంతవరకు మీరు చూసి ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. మన కొడైకెనాల్ ట్రిప్ అయితే ఇక్కడితో ఓవర్ అనమాట. 2 days ఫుల్గా మనం ట్రావెల్ చేసి యూ కెన్ సీ నేను ఎంత టైర్డ్ అయిపోయానో. సో నెక్స్ట్ వచ్చేసి మనం కొడైకెనాల్ నుంచి తంజావూరు వెళ్తున్నాం అనమాట. సో తంజావూరు ట్రిప్ ఎలాగా స్టార్ట్ అవుతుంది నేను మీకు రేపు మార్నింగ్ చెప్తాను. సో స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.